బీఆర్ఎస్ నిరసనతో ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా ప్రజా నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు అలాగే పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ములుగు జాతీయ రహదారిపై బైఠాయించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, రెడ్కో మార్చ్ చైర్మన్ సతీష్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ములుగు జిల్లా కేంద్రంలో ప్రజా నిరసనకు వస్తున్న బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డిని కూడా ఆత్మకూరు దగ్గర పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు. నేను అదే అంటున్నా, ప్రత్యేకంగా పర్మిషన్ అడిగిన వెంటనే ఎందుకు ఇచ్చింది? మేము పర్మిషన్ వెంటనే ములుగు జిల్లాలో ఎందుకు నిషేధాజ్ఞలు? ఏం జరిగింది? ములుగు జిల్లాలో అరాచకాలు చేసింది వాళ్ళు, కేసులైంది వాళ్ళ మీద, మనసులు చచ్చిపోయింది మా వాళ్ళు. నిషేధాజ్ఞ ఎవరు పెట్టారు? 2 నిమిషాలు ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రజా నిరసనకు పిలుపునిచ్చిన సందర్భం కొద్ది రోజుల నుంచి అంటే ములుగు జిల్లాలో అన్ని కూడా ఇటు ఇసుక పూర్తిగా ఒక ప్రజాపాలన జరగడం లేనటువంటి అంశం అయితే తెర మీదకి వస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ అంశాల పట్ల ఈ అంశాలను తీసుకొని వాళ్ళ ములుగు జిల్లా కేంద్రంలో నిరసనకు పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితం వరకు బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న నేపథ్యము ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రెసిడెంట్ మాట్లాడే శాంతియుత నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే సిటీ పోలీస్ యాక్ట్ పెట్టి నిషేధాజ్ఞలు ములుగు జిల్లా వ్యాప్తంగా పెట్టినటువంటి పోలీసు అధికారులు ఇవాళ ఏ ముఖం పెట్టుకుంటారు? ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తూ మా పైన దౌర్జన్యకాండ చేస్తూ పోలీసులు ఒకవైపు, ఇలా మంత్రులకు స్వాగతం పలికి వారు క్రాకర్స్ కాల్స్తూ ఊరేగింపుగా పోతుంటే మరి వారికి ఎవరు అనుమతులు ఇచ్చారు? పోలీసు నిషేధాజ్ఞలు సిటీ పోలీస్ యాక్టు మంత్రులతో పాటు వారికి వర్తించదా? నిన్న స్పష్టంగా చెప్పారు, జెండా లేకుండా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఎలాంటి కాన్వాయ్ ఉండదని చెప్పిండ్రు. ఇవాళ వచ్చినాక మా పైన నిర్బంధం కొనసాగించి ఇలా మా 2000 మంది కార్యకర్తలను ములుగు జిల్లా వ్యాప్తంగా ఇవాళ వివిధ పోలీసులు అర్ధరాత్రి అరెస్టులు పెట్టి ఇవాళ అందరినీ కూడా అరెస్ట్ చేశారండి. ఇంత నిర్బంధం ఈ జిల్లా చరిత్రలో, ములుగు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత అరాచకాలు చేయలేదు. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి సీతక్క గారు దీనికి బాధ్యత వహించాలి. వారు దండుపాళ్యం ముఠ 100 కోట్ల అవినీతి అరాచకాలు పెట్టలేకపోతున్నాయి. ఇక్కడ విలేకరులకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, దౌర్జన్యకాండ కొనసాగుతున్నది, అవినీతి కొనసాగుతున్నది, అక్రమార్జన కొనసాగుతున్నది. వాటి పట్ల ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. రాబోయేటువంటి మరి భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. 100% ఎస్పీ గారే బాధ్యులు దీనికి, 100%. ఎందుకంటే వారే మేము శాంతియుత నిరసన అని చెప్పి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఈ జిల్లా ఎస్పీ గారు 4 గంటల్లోనే పోలీసు నిషేధాజ్ఞలు సిటీ పోలీస్ యాక్ట్ అని చెప్పి వారు మెమో ఇష్యూ చేశారు. ఇవాళ మెమో ఏమైంది? మాకు నిషేధాజ్ఞలో బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ పార్టీకో స్వాగత తోరణాలు, వారికో టపాకాయలు, మాకు ఇలాంటి లాఠీ దెబ్బలు పోలీస్ స్టేషన్లు. మాకు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? దీనికి బదలా తప్పకుండా ఉంటుంది. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ ప్రజా నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్న పరిస్థితి. ఉదయం నుంచే కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి ములుగు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 11 మండలాలు ఉంటాయి. 11 మండలాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ రావును ఏటూరు నగరంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజా నిరసన, ప్రజలకు సంబంధించినటువంటి హక్కులను పోరాడేందుకు వచ్చేటువంటి క్రమంలో భాగంగా ఆత్మకూరు దగ్గర బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పోలీస్ యాక్ట్ జూలై 31 వరకు కొనసాగుతుందనే విధంగా 2 రోజుల క్రితం, అంటే ఈ నెల 2 రోజుల క్రితం ఆదేశాలు అయితే ఎస్పీ తరఫున వచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ములుగు నియోజకవర్గానికి సంబంధించి ములుగు జిల్లాలో ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నటువంటి అంశం చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యక్రమానికి కావచ్చు, కాంగ్రెస్ కూడా ఇదే రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంలో 2 కార్యక్రమాలకు కూడా ఎటువంటి అనుమతి లేదని చెప్పి నిన్న కూడా ములుగు డిఎస్పీ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే వచ్చిన సందర్భం. అయితే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు గాంధీ బొమ్మ దగ్గర మొదటగా ఇక్కడ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ర్యాలీగా జిల్లా కలెక్టరేట్ వరకు
వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అడ్డుకున్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ముందస్తుగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలోనే మంత్రులకు సంబంధించి వాళ్ళ పర్యటన ఉంది. వాజేడుకు మంత్రులు ఇటు తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఇద్దరు కూడా ఇక్కడ వాజేడుకు వెళ్తా ఉన్న క్రమంలో భారీ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ అయితే చేపట్టింది. వాళ్ళకు మాత్రం రెడ్ కార్పెట్ వేశారన్నటువంటి అంశాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు వాళ్ళు టపాకాయలు ఏ విధంగా తెచ్చుకున్నారు, వాళ్ళు ఇక్కడ రోడ్డు పైన ఎలా కాలుస్తారు పేలుస్తారు అన్నటువంటి అంశాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిరసన రూపంలో వాళ్ళ ఆవేదన రూపంలో వాళ్ళ ఒక ఆగ్రహం రూపంలో తెలియజేస్తూ ఉన్న పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఇది భాగమేనా అనేటువంటి ప్రశ్న కూడా వెల్లువెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బడే నాగజ్యోతి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బడే నాగజ్యోతి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకురాలని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అదేవిధంగా రెడ్కో చైర్మన్గా పనిచేసినటువంటి సతీష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లాలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం, కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తతకు దారి తీసిన సందర్భం కనిపించింది. మంత్రులను ఏ విధంగా అడ్డుకుంటామన్నటువంటి అంశం అయితే, అంటే వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది మాకు ఎందుకు ఉండదు అన్నటువంటి అంశాన్ని అయితే ఒక ప్రశ్న రూపంలో వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ములుగుకు సంబంధించి కొంతకాలంలో ఇక్కడ ఒక అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుందన్నటువంటి అంశాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ టపాకాయలు కాల్చే సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ తీసే క్రమంలో ఎస్పీనే స్వయంగా ఆ ర్యాలీకి క్లియరెన్స్ ఇచ్చారన్నటువంటి అంశం అయితే మనకు స్పష్టమైంది. పూర్తి స్థాయిలో పోలీసులు ఏదైతే జాతీయ రహదారి మీద బైక్ ర్యాలీ తీసే క్రమంలో వాళ్లకు టపాకాయలు కాల్చుకునేందుకు కూడా అవకాశం ఇచ్చిన సందర్భము అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు రోడ్ క్లియరెన్స్ కూడా జిల్లా ఎస్పీనే స్వయంగా చేసిన సందర్భం కనిపిస్తుంది. పక్కనే ఉన్నటువంటి ఈ ఎదురుగా ఉన్నటువంటి గల్లీలో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఒక డీసీఎం అడ్డుపెట్టి వాళ్ళందరినీ అడ్డుకొని ఇక్కడ ఆపివేసిన సందర్భం. శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉన్నాము, ప్రజా నిరసన తెలుపుతూ ఉన్నటువంటి అంశాన్ని వెల్లడిస్తున్నా కూడా అడ్డుకొని ఇవాళ అరెస్ట్ చేసిన సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక రూల్ మాకొక రూలా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరొకసారి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకునే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. 18 నెలల కాలంలో అయితే ములుగు నియోజకవర్గంలో పూర్తిగా ములుగు జిల్లాలో ఒక అప్రజాస్వామిక పాలన కొనసాగుతున్నటువంటి అంశాన్ని అయితే వ్యక్తం చేస్తున్న సందర్భము. పెద్ది సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. ఉదయం నుంచి దాదాపు 2000 మంది బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారన్నటువంటి అంశాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మొత్తం 11 మండలాలకు సంబంధించి ముఖ్య నాయకత్వాన్నంతా కార్యకర్తలనంతా ఉదయం 4 గంటల నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పెద్ద సుదర్శన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. Right, thank you for the updates, Ravikant.